హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ ఎంసీక్యూ అర్థం కాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి? పర్చేస్ వాల్యూ యాక్చువల్ అమౌంట్ 9,000 కానీ బై మిస్టేక్ 6,000 రాశారంట. ఓకే అండి, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే అండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇన్కమ్లోంచి ఎక్స్పెన్షన్ తీసేస్తే వచ్చేది ప్రాఫిట్ కదా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇన్కమ్ వాల్యూ 10,000 తీసుకున్నాను. ఓకే అండి, మన యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 9,000 కానీ బై మిస్టేక్ రాసింది 6,000. దీనివల్ల ఏమైంది? యాక్చువల్ కరెక్ట్గా కనుక రాస్తే 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. బై మిస్టేక్ మనం ఏం చేసాం? ఎక్స్పెన్సెస్ని రాంగ్ తక్కువగా బుక్ చేసాం. 9,000 కాస్త 6,000 లాగా రాసాం. దానివల్ల ఏమైంది? ప్రాఫిట్ వాల్యూ పెరిగింది. ఓకే అండి, కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకే అండి, ఇక్కడ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్, ఇక్కడ పర్చేజెస్ అనే కాదు, మీరు ఏ ఎక్స్పెన్సెస్ అయినా కూడా తక్కువగా రాస్తే, దాని యాక్చువల్ అమౌంట్ కంటే కూడా తక్కువగా కనుక మన బుక్స్లో కనుక రాస్తే దానివల్ల ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఓకే అండి, అదే ఎక్స్పెన్సెస్ వాల్యూని ఎక్కువగా రాస్తే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ వాల్యూని తక్కువగా రాయడం వల్ల ప్రాఫిట్ పెరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ.